హలో! హాయ్! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కుట్టి అండ్ నానీస్ లైఫ్ స్టైల్. సో, ఈ వ్లాగ్ ఏంటి అంటే ఇది మనకు శ్రావణ మాసంలో చివరి శుక్రవారం కదండీ! సో, నా చివరి శుక్రవారం పూజ ఎలా చేసుకున్నాను, ఆ పూజ కోసం నా ప్రిపరేషన్స్ అండ్ నా లాగ్ నా డే రొటీన్ ఇన్ ద మార్నింగ్ నుంచి ఈవినింగ్ 3:00 వరకు బాబు స్కూల్ నుంచి వచ్చేంత వరకు నా రొటీన్ అయితే షేర్ చేశాను. యూజువల్‌గా నా వ్లాగ్స్‌లో ఆల్రెడీ నేను చెప్పే ఉన్నాను. నేను ప్రిపరేషన్స్ ఎక్కువ ఉంటాయి నాకు. ఫ్రైడే కావచ్చు, మండే కావచ్చు, ఏదైనా ఫెస్టివల్స్ కావచ్చు. ఏంటంటే ముందు రోజే నేను ప్రిపేర్డ్‌గా ఉంటాననమాట. ఆ రోజు హడావిడిగా చేసుకొని ఏది కూడా. సో, అలాగే థర్స్‌డే నైటే నేను యూజువల్‌గానే ఫ్రైడే కోసం థర్స్‌డేనే గ్యాస్ కౌంటర్ కానీ, ఇల్లు మాప్ పెట్టడము, బయట ముగ్గేసుకోవడము, దేవుడి సామాన్లు క్లీనింగు, ఎవ్రీథింగ్ ఫ్రైడే మార్నింగ్‌కి రెడీగా ఉండేలాగా చూసుకుంటాను. సో, ఆ రోజు ఏంటంటే నైట్ చేసుకోలేకపోయాననమాట. థర్స్‌డే నైట్ ఓన్లీ గ్యాస్ కౌంటర్ ఒక్కటి క్లీన్ చేసుకోగలిగాను. దేవుడి సామాన్లు అది క్లీన్ చేసి పెట్టేశాను. ఇంకా పసుపు, కుంకుమ బొట్టెలు కూడా పెట్టి అరేంజ్ చేసుకోలేదు. ఎందుకంటే బాబుకి కొంచెం హెల్త్ ఇష్యూ గునింది. సో, అలా ఉండిపోయాననమాట. బాబేం తొందరగా పడుకుని పోయాడు. కానీ నాకు ఆ మూడ్ ఆఫ్‌లోనే అలాగే ఉండిపోయాను. ప్లస్ ఆ రోజు మార్కెట్ ఉంటది. మార్కెట్‌కెళ్ళి ఇంక వెజిటబుల్స్ అన్నీ ఫ్రిడ్జ్‌లో సర్దేసుకునేసరికి ఇంక నాకే టైర్డ్‌గా అనిపించి జస్ట్ నైట్ తిన్న తర్వాత గ్యాస్ కౌంటర్ క్లీన్ చేసి ఇంకా స్నానం చేసి పడుకుని పోయాననమాట. నైట్ అరౌండ్ అప్పటికే 10:30, 11 అయిపోయింది పడుకుని పోయాను. సో, ఇంక మార్నింగ్ ఎలాగో కొంచెం హాఫ్ అన్ అవర్ ఎర్లీగా అలారం పెట్టుకున్నామనుకోండి, ఇల్లు మాప్ పెట్టడం బయట అది కూడా కడిగేసాను. జస్ట్ ముగ్గు పెట్టాలంతే. సో, అలా వర్క్స్ అన్నీ కూడా ఒక హాఫ్ అన్ అవర్ ఎర్లీగా లేస్తే సరిపోద్దిలే అనుకున్నాను. సో, అలాగే మార్నింగ్ ప్లాన్ చేసుకుందాంలే అని ఇంక గ్యాస్ కౌంటర్ అది నీట్‌గా కడిగేసి, ఇంకా ముగ్గులు పెట్టేసి, ఇంకా తెలిసిందే కదా మనం ఎలా చేసుకుంటామో. సో, అలా నా డైలీ నేను ఎలా చేసుకుంటానో అలా చేసుకుని పోయాననమాట. సో, ఇంక డిషెస్ అన్నీ కూడా నైటే వాష్ చేసేసుకుంటానండి అట్ ఎనీ కాస్ట్. గ్యాస్ కౌంటరు ఇంత డీప్‌గా అయితే చెప్పాను కదా! వీక్లీ ట్వైస్ చేసుకుంటాను. రిమైనింగ్ ఖచ్చితంగా వంటయ్యాక నా దగ్గర టిష్యూ లాంటి వైప్స్ ఉన్నాయి. వాటితో తుడిచేసుకుంటాను కంటిన్యూగా. నీట్‌గా ఉంటది ఎప్పుడు కూడా గ్యాస్ కౌంటరు. కానీ టైల్స్‌కి అది సోప్ రబ్బింగ్ కానీ ఇవన్నీ కూడా వీక్లీ ట్వైస్ చేసుకుంటాను. ఇంకా కింద బండ అయితే మాత్రం చేసుకుంటూనే ఉంటాననమాట. ఇన్‌కేస్ నాకేదైనా కొంచెం డస్టీగా అనిపించినా కూడా సోప్‌తో ఈజీగా, ఎందుకంటే నాకొక అడ్వాంటేజ్ ఏముందంటే అక్కడ ప్రొటెక్టర్ లాగుందనమాట కార్నర్స్‌లో అది ఎంత వాటర్ ఏసినా కూడా డైరెక్ట్ షింక్‌లోకి వెళ్ళిపోతది. అదొక్కటి నాకు అడ్వాంటేజ్. అందుకే నేను ఈజీగా క్లీన్ చేసుకోగలుగుతాననమాట. నేను ఎవరికైనా అడ్వైస్ చేసేది కూడా ఇదే. ఇన్‌కేస్ లేదనుకోండి, ఆ బండకి కార్నర్స్‌లో ఇలా గట్టులాగా పెట్టించుకోండి. అలా పెట్టుకున్నామనుకో మనం ఎలా క్లీన్ చేసుకున్నా ప్రాబ్లమ్ ఉండదనమాట. వాటర్ అనేది కిందికి రాదు, ఇబ్బంది ఉండదు. సో, వాటర్ కిందికి వచ్చేస్తుందని మనం మ్యాక్సిమం వాటర్‌ని డైరెక్ట్‌గా వేయడానికి అవాయిడ్ చేస్తూ ఉంటామన్నమాట. సో, మార్నింగ్ లేచి ఇంకా ముగ్గు పెట్టేసాను, కడిగేసా కదా! సో, అప్పుడప్పుడే సన్ వస్తున్నాడు. ఆ సౌండ్స్ చాలా వినడానికి చాలా హ్యాపీగా అనిపించింది. అప్పుడే బర్డ్ సౌండ్ అది. సో, ఇంకా ఫైనల్‌గా అయితే ఇంకా పూజలోకి ఈరోజు కొంచెం లేట్ అయిందండి. ఎందుకంటే దేవుడి గది అది కొంచెం డీప్ క్లీన్ చేద్దాం అనుకున్నాను. సో, అదే ముందు రోజు చేద్దాం అనుకుని ఇంకా అలా ఉండి ఇంక నైట్ పడుకుని పోయాను కదా! ఇంక మార్నింగ్ లేవగానే ఇంక మాప్ పెట్టి ఇంకా అప్పటికి అవ్వదులే, దేవుడి గది కొంచెం ఒక 1 అవర్, 1½ అవర్ పడుతుంది. ఇంక మార్నింగ్ టైం అయిపోద్ది కదా అనేసి ఇంకా ఫస్ట్ అయితే ఈరోజు వాళ్ళకి బ్రేక్‌ఫాస్ట్ అది రెడీ చేసి పంపించేసిన తర్వాత నేనైతే నా పూజలోకైతే ఎంటర్ అయ్యాను. అంటే స్నానం అవ్వచ్చు, పూజ అవ్వచ్చు. సో, రిమైనింగ్ థింగ్స్ అన్నీ కూడా వాళ్ళు వన్స్ వెళ్ళిపోయాక కొంచెం రిలాక్స్డ్‌గా చేసుకోవచ్చనే ఉద్దేశంతో ఇవాళ అయితే బాబు వాళ్ళు మా ఆయన వెళ్ళిపోయాక అయితే పూజ అనేది నా బాతింగ్ రిమైనింగ్ వర్క్స్ అన్నీ కూడా స్టార్ట్ చేశాను. సో, అర్లీగా పడుకుని పోయాడు కదా! నిన్న ఈవినింగ్ అర్లీగా పడుకుని పోయాడు. అరౌండ్ 7:30, 7:45 కల్లా పడుకుని పోయాడనమాట. సో, నాతో పాటు లేచేసాడు. 5:50 అరౌండ్ లేచేసాడు. ఇంక నైట్ 2 హోంవర్క్స్ ఏదో చేశాడు. ఇంకొకటి పెండింగ్ ఉందని ఇంక మార్నింగ్ లేచినప్పటి నుంచి హోంవర్క్ అని చెప్పి పెడుతున్నాడనమాట. వాడికి హోంవర్క్ ఉంటే నిద్ర రాదు. ఎటు తిరిగి రాసేయాలని ఇంక లేచి తన పాటికి తను హోంవర్క్ రాసుకుంటున్నాడు. ఇంకా నా వర్క్స్‌లో నేను బిజీ అయిపోయాను. సో, యూజువల్‌గా ఇంకా నా రొటీన్ ఇంక స్టార్ట్ అయిపోయింది. ఇంక పిల్లలకి
బ్రేక్ఫాస్ట్, ఇంక మా ఆయనకి బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్కి లంచ్, పూజ, ఇంకా బట్టలు ఏదైనా ఉంటే బట్టలు, ఇది ఇంకా రొటీన్ నాదనమాట. సో ఇవాళ అయితే టొమాటో అండ్ పల్లి చట్నీ చేసి సూపర్గా ఉంటుందండి. ఇది టిఫిన్స్లోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది అనమాట. సో పల్లి వేయకుండా, ఐ మీన్ శనగ్గింజలు వేయకుండా ఒట్టి టొమాటో కూడా చేసుకోవచ్చు. సో తినడానికి అయితే దోశ చేశాను, ఈ చట్నీకి కాంబినేషను. బాబుకి బాక్స్కి అయితే 2 చపాతీ పెట్టానమాట. ఇంక దోశ మళ్ళీ కొంచెం ఆరిపోయినట్టు ఉంటుంది, ఇంకెందుకులే అని రైస్ అయితే పెట్టేశాను. దేవుడికి ప్రసాదంకి చేద్దాంలే అన్నట్టు లెమన్ రైస్ ఇంకా తినడేమో అని ఇంకో 2 చపాతీ బాక్స్కి అయితే పెట్టి తినడానికి దోశలు అయితే వేశాను. సో ఇంక మా ఆయనకు కూడా వేసి హాట్ బాక్స్లో ఉంచేసాను అనమాట. ఎందుకంటే నేను బాబుకి పెట్టేటప్పుడు ఇంకా తను కూడా తిని రెడీ అయిపోతారు. బాక్స్ అయితే ఈ మధ్య తీసుకెళ్ళట్లేదు తను. సో తను కూడా ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోతున్నారు. ఇంకా అక్కడికి వెళ్ళేసరికి లేట్ అవుతుంది మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేయడానికని. సో వన్స్ వాళ్ళనైతే స్కూల్కి తనైతే ఇంక సైడ్కి వెళ్ళిపోయారనమాట. ఇంకా నా వర్క్ స్టార్ట్ అవుద్ది. సో బెడ్ అది ఇంకా సర్దేసి ఇంకా దేవుడి సామాన్లు డీప్ క్లీన్ చేశానమాట. ఫోటో అది తీసేసి ఇంకా ఫ్రెష్గా, అంటే శ్రావణ మాసం ఆల్మోస్ట్ వరలక్ష్మి వ్రతం ముందు వీక్ అనుకుంటే చేశాను. ఇంక సర్లే ఎందుకు చేయాలనిపించింది మళ్ళీ. సో డీప్ క్లీన్ అయితే చేసేసి ఇంకా నా పూజ అయితే స్టార్ట్ చేసేసాను. సో ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. నా రొటీన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో ఇన్ కేస్ మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.